ప్యానిక్ అయిపోతాం. మనం చూపించినంత ఈజీగా అయితే ముందర ఇళ్ళలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రతి ఒక్కరి ఇళ్ళలోనూ సిలిండర్ ఉంటుంది, గ్యాస్ సిలిండర్. ఎంత ఉపయోగపడుతుందో అంత డేంజరస్ కూడా మనకి. యాక్చువల్లీ మనకి ఇంటికి సిలిండర్ ఫుల్ సిలిండర్ వస్తానే ఎవరైనా దాన్ని చెక్ చేసుకుంటారో లేదో తెలియదు. దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది. మీకు ఎంతమందికి తెలుసు ఎక్స్పైరీ డేట్ ఉందని? దానికి సిలిండర్కి ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? తెలీదా? ఏబిసిడి 4 కేటగిరీ. C27 అని ఉంది. C27 ABCD 4 ఉంటాయి. C27 అంటే ఏం లేదన్నా. 27 అంటే ఇయర్ అంటే 2027. 2027లో యాక్చువల్లీ ఏబిసిడిగా దాన్ని విభజిస్తారు. ఏ అంటే 3 months, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. మళ్ళీ బి అంటే ఏప్రిల్, మే, జూన్. సి అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అంటే దీని వ్యాలిడిటీ వచ్చి C27 అంటే సెప్టెంబర్ 2027 వరకు ఆ సిలిండర్ వ్యాలిడిటీ ఉంటుంది. సిలిండర్ వ్యాలిడిటీ అంటే లోపల ఉన్న గ్యాస్ కాదు. దీన్ని యాక్చువల్లీ మళ్ళీ చెకింగ్ చేస్తారు ఈ సిలిండర్. అంటే నెక్స్ట్ టైం రీఫిల్ చేయనప్పుడు అది తట్టుకుంటుందా లేదా అనే దానికి మాత్రమే ఆ సిలిండర్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మ్యాక్సిమం మీరు ఎవరైనా దీన్ని వెయిట్ చూసుకుంటారు. ఎప్పుడైనా సిలిండర్ తెచ్చినప్పుడు ఒక 2-3 రోజులు వాడేసి కూడా తెచ్చేయచ్చు మనకు వాళ్ళు. కానీ చాలామంది చూసుకోరు. సిలిండర్ లోపల ఉన్న గ్యాస్ వెయిట్ కూడా మనకు తెలుస్తుంది, ఆటోమేటిక్గా రాస్తారు. దీనికి వచ్చి 15.5 రాశారు. ఎంత రాశారు? 15. అంత వెయిట్ మనకు ఉండాలి సిలిండర్. టోటల్ వెయిట్ కూడా రాసింటారు ఇక్కడ. 14.2 ప్లస్ 15.5 రెండు కలిపితే 29.7 మనకి సిలిండర్ ఇచ్చేటప్పుడు అది మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. అంత టోటల్ వెయిట్ ఉంటేనే సిలిండర్ ఫుల్ సిలిండర్ అని దాన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ మనం ఇంట్లో వంట రూమ్లో ఏం చేస్తాము? సిలిండర్లు అన్నీ తీసుకెళ్ళి ఒకే చోట వంట రూమ్లో పెడతాం, ఫుల్ సిలిండర్లు అన్నీ. కానీ ఫుల్ సిలిండర్ ఎప్పుడు వంట రూమ్లో ఒకటే ఉండాలి. మిగతా ఫుల్ సిలిండర్లు ఏదన్నా ఉంటే కూడా దాన్ని తెచ్చి బయట పెట్టేస్తాను ఎప్పుడు కానీ. ఎందుకంటే ఒక ప్రమాదం జరిగిందనుకో ఆ ఫుల్ సిలిండర్ వల్ల ఇంకో ఫుల్ సిలిండర్ డ్యామేజ్ అయ్యి ఆ ఇల్లు కానీ లేదా బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా కానీ బ్లాస్ట్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకవేళ మనకి ఇన్ కేస్ ఇంట్లో గ్యాస్ లీక్ అవుతా అంటే మీకు ఎలా తెలుస్తుంది? గ్యాస్ లీక్ అవుతా అంటే మీకు ఎలా తెలుస్తుంది? ఎవరికైనా సౌండ్ కాదు, స్మెల్ వస్తుంది. కిట్టపోనా అప్పుడు நம்மளுக்கு సౌండ్ కూడా వస్తుంది. అది என்ன మెర్క్యాప్టన్ అని ఒక రసాయనాన్ని కలిపారు. యాక్చువల్లీ ఒకప్పుడు గ్యాస్ లీక్ అయితే మనకు స్మెల్ రాదు. ఒక ఇది గ్యాస్ 80s ముందు మనకు గ్యాస్ లీక్ అయితే మనకు స్మెల్ వచ్చేది కాదు. తర్వాత ఏం చేస్తారంటే గ్యాస్ ఒకవేళ లీక్ అయితే స్మెల్ రావడం కోసమే మెర్క్యాప్టన్ అనే ఒక రసాయనాన్ని ఎక్స్ట్రాగా దాంతో యాడ్ చేస్తారు. అంటే మన ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుందని మనకు బుక్కుల ద్వారా తెలిసిపోతుంది. ఇది ఎలా వస్తుందంటే కుళ్ళిపోయిన వాసన, అలాంటి వాసన వస్తుంది. మీకు గ్యాస్ లీక్ అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ గ్యాస్ లీక్ అయినప్పుడు మనం ఏం చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా పోయి రెగ్యులేటర్ ఆఫ్ చేసేయండి. ఒకవేళ రెగ్యులేటర్ కూడా మీరు ఆఫ్ చేయండి కాలేదంటే ఆ రెగ్యులేటర్ తీసేసి సిలిండర్ బయట తెచ్చి పెట్టాలి. బయట తెచ్చి పెట్టేటప్పుడు ఏం చేయాలా? మనం లాక్కుంటా రాకూడదు సిలిండర్. ఎందుకంటే ఆల్రెడీ గ్యాస్ లీక్ అవుతా ఉంటుంది. గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు మనం కింద లాక్కుంటా వస్తే ఆ లీక్ అయ్యేదానికి స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది. స్పార్క్ జనరేట్ అయినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బయట తీసుకొచ్చి అంటే ఓపెన్ ప్లేస్లోనో లేదో ఎక్కడైనా ఒక తొట్టులోనో వేసేవాళ్ళం. తొట్లో వేయొద్దండి. యాక్చువల్లీ బయట తెచ్చి ఓపెన్ ప్లేస్లో పెట్టేసండి. ఉన్న గ్యాస్ లీక్ అయిపోతుంది. ఈ గ్యాప్లో మీరు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళు దాన్ని మార్చేదో లేదా రీఫిల్ చేసేది వేరే వచ్చేది చేస్తారు. మీరు బయట తీసుకెళ్ళేటప్పుడు ఎలా తీసుకెళ్తారు? ఒకసారి తీసుకోండి, లిఫ్ట్ చేసుకోండి సిలిండర్. ఎవరో కాకపోయినా కూడా ఇద్దరుంటే అలా చేయండి. ఒకరే ఉంటే కష్టపడైనా కూడా అలా తీసుకొచ్చి బయట పెట్టేస్తాను. ఎప్పుడంటే ఇది లీక్ అవుతున్నప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు కాదు నేను చెప్పేది. లీక్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే ఒకసారిగా లిఫ్ట్ చేసుకోండి సిలిండర్. లిఫ్ట్ చేసుకొని వచ్చి బయట పెట్టేస్తాను. నెక్స్ట్ మీ వల్ల దాన్ని రెగ్యులేటర్గా రిమూవ్ చేయడం కాలేదు, ఏమీ కాలేదంటే మీరు ఆన్ ఆఫ్ చేయడం కానీ మళ్ళీ కొత్తగా వేయడం కానీ ఏం చేయొద్దండి. దయచేసి మీరు బయట వచ్చేసి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి కానీ లేదా ఫైర్ డిపార్ట్మెంట్కి కానీ మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఫర్దర్గా వాళ్ళు వచ్చి దాన్ని ఏం చేయాలో బయట వచ్చి తీసుకొచ్చేది వాళ్ళు చేస్తారు. మీ పని మీరు చేయండి. తర్వాత మీరు ఎవరికైనా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ మీకు 2-3 రకాలుగా గ్యాస్ ఫైర్ అవుతుంది. ఒకటి స్టవ్ దగ్గర గ్యాస్ ఫైర్ అవుతుంది. ఎక్కడ? పైన ఎలా అవుతుంది అంటే మనం ఏదైనా ఆయిల్లో వడలు కానీ ఏదైనా వేస్తూ ఉంటాం. అది కూడా ఒకసారి అంటుకుంటాయి. అలా అంటుకున్నప్పుడు ఏం చేస్తారంటే దానికి మనం ఇంకా రాగి పిండి దాన్ని క్లోజ్ చేసేంత ప్లేట్ అనేది అని ఉంటే పైన పెట్టండి. ఏది ఆ పెనుగు పైన ఆ ప్లేట్ అనేది పెట్టి దానికి ఆక్సిజన్ కట్ ఆఫ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫైర్ అయినా ఆగిపోతుంది. ఒకవేళ సిలిండరే అంటుకుంటే ఏం చేస్తారు? సిలిండరే అంటుకుంటే ఏం చేయాలి? తడిగుడ్డ వేసి ఒకసారి చూపిస్తారు. చూడండి సరే కొంచెం
దానిపైన వేయండి. నీళ్ళు పోయి మీకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇచ్చే రావాలి కింద కూడా ఏం చేస్తాను తీసుకొని తిరిగి కొంచెం వెనక్కి. తీసేటప్పుడు కూడా మళ్ళీ ఆ క్లాత్ నువ్వే ఏం కాదు. ఏం కాదు గ్యాస్ మొత్తం ఏం కాదు అంతే సో ఆ గ్యాస్ లీక్ అవుతానే కిందనే వెళ్ళిపోతుంది, నేలపైన వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఆ నేలపైన వెళ్ళిపోతుంది కాబట్టి పైన నీకు స్టవ్ ఉన్నా కూడా మంట ఉన్నా కూడా దానికి దీనికి టచ్ అవుతుంది. చూడండి ఒకసారి బయట ఎట్ట పెట్టాలి. ఇది ఇంకా ఈజీ క్లాత్ కన్నా ఇది కొంచెం ఫాస్ట్ మీరు ఏది ఆపినా ఏ మెథడ్లో ఆ అగ్ని ఆపినా కూడా తర్వాత ఎంత ప్రెజర్గా వేస్తారు లోపల అంటుకుంటారు. ఒక్కోసారి ఏ ఆయిల్ అయినా అంటుకుంటారు. సో మన పెన్ను పైన మంటగా వచ్చేస్తే మనం ఏం చేయాలని ఒకసారి చూపిస్తాం. చూడండి. మనకి ఎప్పుడైనా ఇళ్ళల్లో ఆయిల్ ఫైర్ ఏదైనా అంటే జరుగుతున్నప్పుడు మనకి ఎక్కువ అందుబాటులో ఉన్నది ఏముంటుంది అంటే వాటర్ ఉంటుంది. వాటర్ తీసి దానిపైన కొట్టిన రకంగా ఎక్కువ అయిపోతుంది కానీ తగ్గదు. చూడండి ఒకసారి వాటర్ పోతుంది. ఆయిల్ ఫైర్ అనేది వాటర్ వల్ల ఆరదు. దానికి మనం ఏం చేయాలంటే దానికి ఉన్న ఆక్సిజన్ కట్ ఆఫ్ చేయాలి. ఒకసారి ఆరిపోయి మళ్ళీ ఇచ్చేస్తాం. మన ఇళ్ళలో ఎవరైనా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది.